మావయ్య, మావయ్య, మావయ్య. ఏంటమ్మా, ఏమైంది? మావయ్య, మీరు మీ ఫ్రెండ్ని కలవాలని చెప్పారు కదా, వెళ్ళట్లేదా? వెళ్ళాలమ్మా. సరే మావయ్య, ఇదిగోండి టీ తీసుకోండి. మావయ్య, మీకు రాత్రికి డిన్నర్ ఏం చేయాలి? ఏదైనా పర్వాలేదమ్మా, చేసి పెట్టు. ఉమ్, నేను సాయంత్రం 5 గంటలకు నా ఫ్రెండ్ని వెళ్ళి కలిసి వస్తానమ్మా. సరే మావయ్య, మీరు వెళ్ళిరండి. ఉమ్. ఉమ్, ఏంటమ్మా, ఉమ్. ఈరోజు రాత్రికి చపాతీ చూస్తున్నావా? అవును మావయ్య. సరే గాని మీరిప్పుడు వెళ్ళి ఏ టైంకి వస్తారు? మా ఫ్రెండ్ ఇల్లు దగ్గరలోనే ఉందమ్మా. ఉమ్, ఒక 1 అవర్లో వస్తాను. సరే మావయ్య, త్వరగా రండి. ఎందుకమ్మా, నీకేమైనా సహాయం చేయాలా? అదేం లేదు మావయ్య, మీకోసం చపాతీలు రెడీ చేస్తున్నాను కదా, మీరు త్వరగా వచ్చేయండి. సరే అమ్మా, నేను వెళ్ళరానా? ఉమ్, అలాగే మావయ్య. ఉమ్. వైశాలే, వైశాలే, అరే ఏమిటండి మీరు, ఈ రోజు కూడా తాగొచ్చారా? సరే లోపలికి రండి, జాగ్రత్త. ఉమ్. కూర్చోండి. ఏంటండి మీరు, రోజు ఇలా తాగొస్తే ఎలా? ఈ అలవాటుని మానుకోరా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. దయచేసి తాగుడు మానండి. ఏమంటున్నావా? నా డబ్బులతో నేను తాగుతాను, అది నా ఇష్టం. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే నా ఇంట్లోంచి వెళ్ళిపో. అయ్యో, ఇదంతా నా తలరాత. చూసారా మావయ్య, మీ కొడుకు ఎలా ప్రవర్తిస్తున్నారో? దయచేసి నన్ను క్షమించమ్మా. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. వాడు తాగుతున్నాడని తెలియక నిన్నిచ్చి వాడికి పెళ్లి చేశాను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏదో ఒక రోజు వాడు మారతాడని అనుకున్నాను, కానీ వీడు మారటం లేదు. నన్ను క్షమించమ్మా. పర్లేదులే మావయ్య, ఆయన రోజులా తాగి రావడానికి పాపం మీరేం చేస్తారో చెప్పండి. నా తలరాత ఇలా ఉంటే ఎవరేం చేయగలరు? సరే మావయ్య, మీరు వెళ్ళరండి. అమ్మా వైశాలి,
వచ్చారా మావయ్య? వచ్చానమ్మా. ఆ, ఏంటమ్మా, ఉమ్, చపాతీ చేస్తున్నావా? మావయ్య ఇప్పుడే రెడీ అయ్యాయి. సరే గాని మీ ఫ్రెండ్ని కలిసారా మావయ్య? అవునమ్మా, కలిసే వస్తున్నాను. అవునా? సరే మీరు తింటారా మావయ్య? సరేమ్మా, తింటాను. సరే మావయ్య. మీరు వెళ్ళి డైనింగ్ టేబుల్లో వెయిట్ చేయండి మావయ్య, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అమ్మా. ఉమ్. ఉమ్. మీ ఆయన ఏం చూస్తున్నాడమ్మా? నేను కిచెన్లోనే ఉన్నాను మావయ్య. ఆయన ఏం చేస్తున్నారో నాకు తెలీదు. సరే, ఒకసారి వెళ్ళి చూసిరా అమ్మా. ఉమ్. ఏమండి? ఏమండి? ఆయన ఇంకా లేవలేదు మావయ్య. సరే, నువ్వు కూడా కూర్చొని తిను. వద్దు మావయ్య, నేను తర్వాత తింటాను. సరే, త్వరగా తిను. ఉమ్. అమ్మా వైశాలి, వైశాలి. మావయ్య అంట్లు తవ్వుతున్నాను. విషయం ఏమిటో చెప్పండి. ఒక్కసారి ఇలా రామ్మా. వస్తున్నాను మావయ్య. చెప్పండి మావయ్య. తిన్నావా అమ్మా? ఇంకా తినలేదు మావయ్య. చెప్పండి, పడుకుంటారా? లేదమ్మా, కొంచెం టైం పడుతుంది. ఉమ్. అలా కూర్చో, నీతో మాట్లాడాలి. వీడు రోజు ఇలా తాగొస్తున్నాడు. ఏం చేద్దామమ్మా? మావయ్య, ఎవరి మాట ఆయన వినేలా లేరు. ఇక ఆయన బాగు చేయడం చాలా కష్టం. వదిలేండి మావయ్య. మీ కొడుకు మీ మాటే వినడం లేదు. ఇక నన్నేం చెప్పమంటారు? నేను వెళ్తాను మావయ్య. హ. ఉమ్. మావయ్య, ఉమ్. ఈ పాలు తాగి పడుకోండి. సరే అమ్మా, అక్కడ ఉంచు, నేను తర్వాత తాగుతాను. ఉమ్. వైశాలి, ఉమ్. ఇలా కూర్చో అమ్మా. ఏంటి మావయ్య? నీతో మాట్లాడాలి. కూర్చో. ఉమ్. ఏమ్మా, ఉమ్. నా మీద కోపమా? అలాంటిదేం లేదు మావయ్య. ఇలాంటి తాగుబోతునిచ్చి నీకు పెళ్లి చేసినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. వీడి గురించి నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటి మావయ్య? మా వాణ్ణి ఒక డ్రగ్ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్లాలని నేను ఆలోచిస్తున్నాను. ఏం చెప్తున్నారు మావయ్య? వీడిని ఒక డ్రగ్ అడిక్షన్ సెంటర్కి తీసుకుని వెళ్తే వీడు తాగుడు మానుతాడని అనుకుంటున్నాను. ఇందాక మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పాను కదా. ఉమ్. వీడు ఇలా ఉన్నాడని చెప్తే వాడు అలాంటి సలహా చెప్పాడు. వీడిని త్వరగా డ్రగ్ అడిక్షన్ సెంటర్కి తీసుకుని వెళ్ళమని చెప్తున్నాడు. నువ్వు సరే అని చెప్తే నేను తీసుకుని వెళ్తాను. మావయ్య, నేను సరే అని అనడం కాదు, ఆయన సరే అని చెప్పాలి. లేదంటే అక్కడి నుంచి ఆయన ఎలాగైనా తిరిగి వచ్చేస్తారు మావయ్య. అసలు ఇలా చేర్పిస్తామని తెలిస్తే ఆయన వింటారని అనుకుంటున్నారా? లేదమ్మా, నేను ఎలాగైనా ఒప్పించి డ్రగ్ ఎడిషన్ సెంటర్కి తీసుకుని వెళ్ళి చేర్పిస్తాను. అలా చేస్తేనే వీడు తాగటం మానేస్తాడు. లేదంటే వీడిని మార్చలేం. సరే మావయ్య, మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారని నాకు తెలుసు. సరే అమ్మా, నువ్వు వెళ్ళు. సరే మావయ్య. ఉమ్.